అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈనాడు ముఖ్యంగా మనము ఈ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో జరిగినటువంటి ఈ వరదలు గురించి మనం చెప్పుకోవాలి. ఆ వరదల్లో నష్టపోయినటువంటి ప్రజలందరికీ కూడా మన ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి. మన సాలిడారిటీ కూడా ఎక్స్ప్రెస్ చేయాలి. తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, రెండు రాష్ట్రాల్లో బాగా నష్టపోయారు. విజయవాడ అయితే చుట్టుపక్కలంతా లక్షలాది మంది చాలా అవస్థలు పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వారికి తప్పనిసరిగా అందరూ సహాయం చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా వారికి చేతనైనంత వరకు అందరూ ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ సందర్భంగా నేను కొన్ని విషయాలు ఈ మధ్య జరిగినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన విషయాలు కొన్ని ప్రస్తావించదలుచుకున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు బహుశా తెలిసిన వారు దేశంలో కూడా కొందరు తెలుసు. గౌతమ్ బాబు నాకు 2004లో పార్లమెంట్ ఎన్నికలు నేను నర్సరావుపేట చేసినప్పుడు కూడా ఆయన అప్పుడే చదువు పూర్తి చేసుకుని వచ్చాడు. నాకు చాలా సహాయపడ్డాడు. తర్వాత 2009లో నెల్లూరులో, 2012 బై ఎలక్షన్లో బాగా సహాయపడ్డాడు. అప్పటికే రాజకీయాల్లో ఆయన యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకి 2014లో అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది, మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ సందర్భంలో నా పార్లమెంట్ సీటు గెలవడానికి కూడా ఆత్మకూరు నియోజకవర్గం చాలా ఉపయోగపడింది అనేది అందరూ మనకు తెలుసు. తర్వాత 2019లో కూడా శాసనసభ్యుడిగా గెలిచి ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించుకున్నారు. మంచి శాఖలను కూడా నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఐటీ, ఇండస్ట్రీ, కామర్సు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అట్లా వివిధ శాఖలను కూడా ఆయనకి అప్పచెప్పడం జరిగింది. ఆయన మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. రాష్ట్రంలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి వ్యక్తి అనే కార్యక్రమం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఉన్నట్టుండి అదృశ్యం అయిపోయాడు ఆయన. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జ్ఞాపకార్థం మన జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సంగం బ్యారేజ్కి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పెట్టడం జరిగింది ఆయన పేరు మీద. అది అందరూ పెద్ద సభ జరిపారు, చాలామంది ప్రజలు వచ్చారు, అందరూ చూసాము. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కృతజ్ఞతలు. ఆ సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు గారు మన ప్రభుత్వానికి వచ్చాడు, తిరిగి 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన వచ్చిన సందర్భంలో వచ్చిన వెంబడే దాదాపు 9-10 పేర్లు, 10-11 పేర్లు మార్చేయడం జరిగింది. దానిలో గౌతమ్ బాబు పేరు కూడా సంగం బ్యారేజ్ని తీసేసి ఒట్టి సంగం బ్యారేజ్ అని పెట్టాడు. అట్లాగే నెల్లూరు బ్యారేజ్ నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి బ్యారేజ్ అని పెట్టుంటే అది కూడా తీసేయడం జరిగింది. ఆయన మరి ఆయన శ్రీనివాసరెడ్డి గారు కూడా ప్రజానాయకుడు, మంచి పేరు తెచ్చుకున్నాడు, ఒక నిజాయితీ పరుడుగా ఆ రోజుల్లో మనం అందరం భావించేవాళ్ళం. అటువంటి ఆయన పేరు కూడా తీసేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో పలు పేర్లు తీసేయడం జరిగింది, 10-11 పేర్లు తీసేయడం జరిగింది. ఇప్పుడు ఈయన కొత్తగా 4వసారి ముఖ్యమంత్రి అయి 75వ సంవత్సరం నడుస్తుంది ఆయనకి, 74 పూర్తయినాయి కాబోలు. మరి తిరిగి ఆయనకి అధికారం ఇవ్వడం జరిగింది, ఏదేదో వాగ్దానాలు చేసిన మీదట. ఆ పరిస్థితుల్లో ప్రధాన అజెండా ఇది పెట్టుకున్నాడు, ఈ పేర్లు మార్చే కార్యక్రమం. అది అవసరమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొరపాటు చేసి ఉండవచ్చు, ఆయన ఒకటే అరా తప్పు చేసి ఉండొచ్చు. ఆయనకి ఈయన 10 తప్పులు చేయాలన్నా? దానికి నీకు ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఇంత రాజకీయ అనుభవం, ఇంత మేధావితనం, ఇంత గొప్ప వ్యక్తి అని చెప్పుకుండే ప్రచారం చేసుకునే వ్యక్తి ఈ ప్రథమ అజెండాగా పెట్టుకొని 10-11 పేర్లు వరుస పెట్టి మార్చేశాడు. దీనిలో చూస్తే గౌతమ్ బాబు జీవో ఇచ్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన మళ్ళా జీవోలో దాదాపు 9 పేర్లు ఒక చోట, 10 ఇంకొక 2 పేర్లు ఉన్నట్టున్నాయి, 11. ఇంకా ఎన్ని మారుస్తాడో మనకు తెలియదు. అది చాలా అవసరం ఇప్పుడు. అది చేశారు ఆయన. అంటే రాజకీయాల్లో అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, అది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కాకపోతే ఎవరు ఏం పని చేశారనేది. మరి మీరు చెప్పినటువంటి వాగ్దానాలని నెరవేర్చాలి కదా, ప్రథమ అజెండా అది పెట్టుకోవాలి కదా. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అది నెరవేర్చాలి. కానీ
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన దాదాపు మేనిఫెస్టో చెప్పిన అన్ని కార్యక్రమాలు దాదాపు 96%, 97% కూడా పూర్తి చేశారు. మీరు 14లో ఇచ్చినటువంటి అజెండాలో అప్పుడు చెప్పినటువంటి మేనిఫెస్టో తీసి దాచిపెట్టడం జరిగింది. దానిలో చెప్పినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు రైతు రుణమాఫీ 86,000 కోట్లకు పైగా, అలాగే డ్వాక్రా మహిళలకు 14,000 కోట్లు, ఇవన్నీ రద్దు చేస్తామన్నారు. అవి చేయకపోగా మేనిఫెస్టోనే కనపడకుండా చేసి పెట్టాడు ఆయన. ఆ పరిస్థితుల్లో మళ్ళా తిరిగి ఇప్పుడు చాలా చెప్పారు మీరు. తల్లికి వందనం అని అసలు ఎవరు తలపెట్టినటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఈ అమ్మ ఒడి అనే కార్యక్రమం బిడ్డలు చదివించాలి, పనులకు పంపించకూడదనే ఉద్దేశంతో తల్లులకు అందరికీ కూడా 15,000 రూపాయలు ఖాతాలు వేస్తే నువ్వు తిరిగి ఆయన చేసిన కార్యక్రమాలు శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం దివాలా తీస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన చెప్పిన దానికి 200, 300 కొన్ని కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఆయన 4 పిల్లలు ఉంటే కూడా 15,000, 60,000 ఇస్తామన్నారు. ఆ విధంగా కొందరు భ్రమపడి ఆయనకు ఓట్లు వేయడం కూడా జరిగింది. మిగతా కార్యక్రమాలు చాలా చెప్పాడు. మహిళలందరికీ 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ 1,500 రూపాయలు ఇస్తామన్నాడు. తర్వాత మరి బస్సు ఫ్రీ అన్నాడు, 3 సిలిండర్లు ఫ్రీ అన్నాడు. రకరకాల వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవాలి. కానీ అవి కాకుండా ఇప్పుడు వీటి మీద కార్యక్రమాల మీద మొదలుపెట్టి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిని చేశాడు, చెప్పని కూడా చేశాడు. ఆయన బహుశా జీవించి ఉంటే 3వసారి కూడా ముఖ్యమంత్రి అయ్యేవాడేమో, 4వసారి కూడా అయ్యి ఉండేవాడు. దురదృష్టం కొద్ది ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్రం చీలిపోయేది కూడా కాదు. ఆ పరిస్థితుల్లో మరి చెప్పిన కార్యక్రమాలు చేయకపోగా మళ్ళా వాయిదా వేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు ఆయన. ఎప్పుడు మనం చూసాం ముఖ్యమంత్రుల్ని, ఆదర్శవంతమైన ముఖ్యమంత్రులు. జ్యోతి బాస్ గారు 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, ఏమాత్రం మచ్చలేనటువంటి వ్యక్తి. నవీన్ పట్నాయక్ గారు ఈ మధ్యనే మొన్ననే 6వసారి గెలిచే సమయంలో కొద్ది తేడాతో ఆయన ఓడిపోయాడు. లేకపోతే 6వసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు. ఆ పరిస్థితుల్లో మీరు 4వసారి అంచెలంచెలుగా అయ్యారనుకోండి ముఖ్యమంత్రి, ప్రజలు దీవించారు మిమ్మల్ని. కంబైన్డ్ రాష్ట్రంలో చేశారు, ఇప్పుడు 2వసారి మళ్ళీ ఈ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు. చేసినప్పుడు మీరు చెప్పిన వాగ్దానాలను నెరవేర్చాలి. కానీ నెరవేర్చకపోగా ఈ విధంగా కార్యక్రమాలు చేపట్టడం ఎంతవరకు సబబు? మీరు గొప్పగా చేయండి, ప్రజల మన్ననలు పొందండి, అంతేగాని రాష్ట్ర ప్రజల్ని శాపగ్రస్తులు చేయకూడదు. చంద్రబాబు గారు మీకు ఏమాత్రం తగది, మీరు ఆదర్శప్రాయంగా ఉండాలి. కానీ ఏమిటి చేసే కార్యక్రమాలు ఏంటి? ఇప్పుడు నేను అనుకున్నాను ఇది మరి చంద్రబాబు గారు అదృష్టవంతులు, బహుశా వర్షాలు కూడా బాగా వస్తాయేమో ఈ సంవత్సరం అని అనుకున్నాను నేను. తీరా వర్షాలు కాదు కదా, వరదలు వచ్చి గొన్నాలంతా కొట్టుకోపోయే పరిస్థితి, ఆ విజయవాడే గల్లంత అయ్యే పరిస్థితి వచ్చేసింది. మరి మనం చూస్తున్నాం. అసలు శివరామకృష్ణ కమిటీ ఆడ మన రాజధాని తగదన్నారు. బాగా సారవంతమైన పొలాలు, బాగా పంటలు 3 కార్లు పండే పంటలు పండే బంగారు పొలాలు, అటువంటి చోట బీసీ సాయిల్స్, నల్లరేగడి పొలాలు, దానిలో ఫౌండేషన్స్ చాలా కష్టం, చాలా ఖరీదైతో కూడిన పని. అక్కడ క్యాపిటల్ పెట్టి అక్కడ అన్యాయం చేసి ఇప్పుడు మళ్ళా తగదంటూ మీకున్నటువంటి మీడియా మొత్తం ఉంది కాబట్టి ఆ మీడియాతో చూపిస్తున్నారు గొప్పగా. అది ఏమాత్రం నీళ్లు రాలేదు, రోడ్లన్నీ బాగా ఉన్నాయి, అంత బాగుంది నేను చెప్తున్నారు. మన పత్రికల్లో చూస్తుంటే హైకోర్టును కూడా 2 రోజులు మూసేయమన్నారంట. సెక్రటరియట్లో ఉన్న ఆఫీసర్లు అందరూ బయటకు వచ్చేసారట. ఇవన్నీ చూస్తున్నాం. ఏదో నిజాలు ఎట్లా ప్రజలకు తెలియకపోవు. ఆ పరిస్థితుల్లో మీరు ఈ విధంగా చేయడం తగునా చంద్రబాబు గారు? ఇది ఏమాత్రం తగదు. మీరు ఇంత అనుభవంతో 75వ సంవత్సరం నడుస్తుంది మీకు. ఈ పరిస్థితుల్లో సరైన పరిస్థితిలో నడవాలి. కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలని నడపాలి. కానీ రాష్ట్రానికి సౌభాగ్యం కలగజేయాలి. కానీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. కానీ అట్లా కాకుండా ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. చంద్రబాబు గారు, మీరు ఆదర్శప్రాయంగా ఉండండి, శేష జీవితమైన సక్రమంగా జరిపించండి, ప్రజలకు మేలు చేయండి, ఆదర్శమైన ముఖ్యమంత్రిని ఈ కాస్త టైంలోనా అనిపించుకోండి అని చంద్రబాబు గారికి మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. యుద్ధం నిర్భాగ్యులు అక్కడ చూస్తుంటే వరదలు వచ్చి చాలా జనాలు అవస్థలు పడుతున్నారు, లక్షలాది మంది జనాలు అవస్థ పడుతున్నారు.
ప్రతి ఒక్కరు కూడా వారికి తగిన సహాయం చేయవలసిన పరిస్థితులు ఉంది. చాలామంది చేస్తున్నారు కూడా. ఆ సందర్భంగానే ఈ రెండు రాష్ట్రాలు కూడా, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ప్రజలు నష్టపోయారు. ఖమ్మం జిల్లాలో అక్కడంతా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఒక ఉడతా భక్తిగా నేను కూడా ఈ రెండు రాష్ట్రాలకు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కూడా 25 లక్షల రూపాయలు కంట్రిబ్యూట్ చేయదలుచుకున్నాను. అది నాకు ఉడతా భక్తిగానే, నేనేమి పెద్ద ఇది కాదు. 25 లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానివ్వండి, అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా నేను ఇవ్వదలుచుకున్నాను. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా, జరుగుబాటు ఉండేవాళ్ళు అందరూ కూడా ప్రజలకు సహాయం చేయవలసిన అవసరం ఉంది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి, అక్కడ నష్టపోయిన ప్రజలందరినీ మనం ఆదుకోవాల్సిన వాళ్ళు. నిజంగా దేనావస్థ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆ పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా ప్రజలందరికీ సహాయం చేయవలసిన అవసరం ఉందని కూడా మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.